కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అన్న శ్లోకాన్ని మీరు చాలా సినిమాల్లో విని ఉంటారు. ఇన్ఫాక్ట్ కొన్ని చిత్రాల్లో అయితే కేవలం స్త్రీల కోసమే శ్లోకాలు రచించారు అని తప్పుడు భావన కలిగించారు. కానీ మన హిందూ ధర్మంలో ఒక స్త్రీ ఎలా ఉండాలో చెప్పే శ్లోకాలతో పాటు ఒక ఉత్తమ భర్త, ఒక ఉత్తమ పురుషుడు ఎలా ఉండాలో అన్న శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ శ్లోకం ఏమిటంటే, కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేష తృప్త సుఖదుఃఖ మిత్రాం షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. దీని అర్థం ఏమిటంటే, కార్యేషు యోగి అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఒక యోగి వలె నీకు అప్పజెప్పిన పనిని చేయడం అన్నమాట. కరణేషు దక్ష, నీకు ఎలాంటి పని అప్పజెప్పినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నువ్వు మోస్తున్న భారాన్ని కింద పెట్టకుండా ఒక దక్షత కలిగి ఒక దీక్షలా పుచ్చుకొని ఆ పనిని చేయడం. రూపేచ కృష్ణ అంటే అందంగా ఉండడం కాదు, శ్రీకృష్ణుడి మొహంలో ఒక చిద్విలాసమైన చిరునవ్వు ఎల్లప్పుడూ ఉంటుంది, ఒక సంతోషం, ఒక తృప్తి కలుగుతుంది. అలాంటి అందాన్ని కలిగి ఉండడం. క్షమయాతు రామ, సీత ఎన్ని కష్టాలు పడిందో రాముడు కూడా అన్నే కష్టాలు పడ్డాడు. కానీ ఏ రోజు ఓర్పు సహనం కోల్పోయి విచక్షణ లేకుండా ప్రవర్తించలేదు. అలాంటి గుణం. భోజ్యేషు తృప్త అంటే ఏం తిన్నాం, ఎంత తిన్నాం, ఎక్కడ తిన్నామని కాకుండా ఏది భుజించినా, ఎవరు పెట్టిన తల్లి గాని భార్య గాని తృప్తిగా భావించడం అన్నమాట. సుఖ దుఃఖ మిత్రం అంటే సుఖంలో